సింగ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తాం. ఫిరాయింపులను ప్రోత్సహించేలా, శాసన వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయేలా సభాపతి నిర్ణయం. కాంగ్రెస్తో ప్రజాస్వామ్యం కూని బండి సంజయ్. ఫిరాయింపుదారులకు స్పీకర్ క్లీన్ చిట్. ప్రజల తీర్పును కాలరాయడమే కిషన్ రెడ్డి. తీర్పు వెనుక రాహుల్ ఒత్తిడి, కేటీఆర్. దానము నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించి స్పీకర్ తీసుకున్న డిసిషన్ ఏదవుతుందో అదంతా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాయడం, ప్రజల హక్కును కాలరాయడం, ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని చెప్తూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మండిపడుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మండిపడుతున్నారు. హైకోర్టుకు వెళ్తామని చెప్పి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా అంటున్నారు. ఫిరాయింపులు ప్రోత్సహించేలా, శాసన వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కోల్పోయేలాగా స్పీకర్ నిర్ణయం ఉంది. ఫిరాయింపులు పార్టీ జంపు జిల్లాలను ప్రోత్సహించేలా స్పీకర్ నిర్ణయం ఉంది. ఈ తీర్పుపై స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని చెప్పి బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ తో ప్రజాస్వామ్యం కూని అని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నారు. ఫిరాయింపుదారులకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం, ప్రజల తీర్పును కాలరాయడమే అని కిషన్ రెడ్డి మండిపడుతున్నారు. అదేవిధంగా తీర్పు వెనుక రాహుల్ ఒత్తిడి. ఇంతకుముందు చెప్పుకున్న రాహుల్ గాంధీ మేము ఒత్తిడి మేరకే స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి కేటీఆర్ మండిపడుతున్న పరిస్థితి. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించలేదు. లోక్సభలో స్పీకర్పై అవిశ్వాస తీర్మానంతో విపక్షాలు ప్రజాస్వామ్య పడాలని ప్రశ్నించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్స్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు రాహుల్. ఓం బిర్లాపై వీగిన అవిశ్వాస తీర్మానం. ఈ రెండు పక్కపక్కన పెట్టారు. కారణం ఏంటంటే ఓవైపు ఇక్కడ స్పీకర్ తీసుకునే మేము కోర్టుపై వెళ్తామని చెప్పి బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని, కేటీఆర్ ముగ్గురు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ లోక్సభలో అవిశ్వాసానికి సంబంధించి అక్కడ కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంది. లోక్సభలో స్పీకర్ పై ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఆ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ రెండు పక్కపక్కనే ఉంచారు. ఈ రెండు కూడా అంటే స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించలేదని. ఇక్కడేమో స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని కేటీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్తున్నారు. ఇక్కడ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని, లోక్సభ స్పీకర్ కి సంబంధించి స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించలేదని చెప్పి అమిత్ షా చెప్తున్నారంటే ఇవన్నీ రెండు కావాలని పక్కపక్కన ఐటమ్స్ ఆంధ్రజ్యోతిలో పబ్లిక్ చేశారట. ఒక పక్కన లోక్సభ స్పీకర్ కి సంబంధించి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించలేదని అమిత్ షా చెప్తుంటే ఇక్కడ తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అందుకే రెండు పక్కపక్కన పెట్టినట్లుగా తెలుస్తుంది. నమస్తే తెలంగాణ.